మనం ఈరోజు జున్ను ప్రిపేర్ చేసుకుందామండి. జున్నుకి కావాల్సిన పాలు, జున్ను పాలు 1 లీటరు, అలాగే ఇవి మనకి గేదె పాలు 1 లీటరు. అంటే ఇవి మొదటి రోజు తీసిన పాలు కాబట్టి వీటికి మనకి ఎక్కువ పాలు పడతాయి కాబట్టి ఎక్కువ లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే తురిమిన బెల్లం, అలాగే మిరియాల పొడి. ఇదిగోండి జున్ను పాలు ఇలాగా మనం కడాయిలో వేసుకున్నాము. వీటిలో మనం ఇప్పుడు మామూలు పాలని మిక్స్ చేద్దాము. కనిపిస్తుందండి మీకు జున్ను పాలు ఇవి. వీటిలో మనం మామూలు పాలని మిక్స్ చేద్దాం. 6 లీటర్ జున్ను పాలకి లీటర్ గేదె పాలు పడుతున్నాయండి. వీటిని మనం ఇలాగా మిక్స్ చేసుకుందాం. ఇవి మొదటి రోజు పాలు అండి. ఇవి మొదటి రోజు పాలు కాబట్టి మనకి మామూలు పాలు ఎక్కువ పడతాయి. ఇప్పుడు వీటిలోకి మనం బెల్లం మిక్స్ చేసుకుందామండి. బెల్లాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం పాలు మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పాలు మనం బెల్లం బాగా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం, మన జున్ను పాలు, గేదె పాలు మూడు బాగా మిక్స్ చేసేలాగా కలుపుకోవాలి అండి. ఇలాగా బెల్లం పాలు రెండు కూడా మిక్స్ అయిపోవాలి. వీటికి రెండు కూడా మిక్స్ అయిపోయాయి కదా, వీటిని ఇప్పుడు వడకట్టుకుందాం. వడకట్టుకోవడం వల్ల వీటిలో ఏమైనా నలకలు అవి ఉన్నట్టయితే, బెల్లంలో ఏమైనా రాళ్ళు కానీ నలకలు కానీ ఉన్నట్టయితే అవి పోతాయండి. ముందు వీటిని మనం వడకట్టుకుందాం. ఇదిగోండి ఈ పాలను మనం ఇలా వడకట్టుకుందాం. ఇలా వడకట్టుకున్న పాలలో మిరియాల పొడి వేసుకుందామండి. 1 అర టీ స్పూన్ మిరియాల పొడి, దీనిలా మిక్స్ చేసుకుందాం. బౌల్లో మనం ఇలాగా 3 గ్లాసులు వాటరు ఆవిరి పడ్డానికి అని చెప్పేసి పోసుకోవాలి. వీటిని మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకుందాం. కొంచెం మీడియంలోనే పెట్టుకోవాలండి మనం గ్యాస్ మంట. దీన్ని ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టుకున్నాం. ఇదిగోండి ఈ బౌల్లోకి మనం జున్ను పాలు తీసుకుందాం. ఆవిరి గిన్నెలో పెట్టడానికి జున్ను పాలు వేరే గిన్నెలోకి సెపరేట్గా తీసుకొని దాన్ని మనం వాటర్ పోసిన కడాయిలో పెట్టుకుందాం. ఇందులో సగం పోసానండి, వేరే గిన్నెలో సగం పోసి పెడతాను. వీటిని మనం ఇప్పుడు పాత్రలో పెట్టుకుందాం. ఇదిగోండి ఆవిరి పెట్టిన నీళ్ళల్లోని ఈ యొక్క పాలు పోసిన గిన్నెని మనం ఇలా పెట్టుకోవాలి. మధ్యంతరంగా పెట్టుకొని దీని మీద ప్లేట్ మూత పెట్టుకోవాలి. ప్లేట్ మూత పెట్టుకున్న తర్వాత దీని మీద మరొక ప్లేట్ని ఇలా మూత పెట్టుకొని ఏదైనా కొంచెం ఆవిరి బయటకు పోకుండా ఏదైనా ఒక బరువుని, కొంచెం బరువుగా ఉన్నదాన్ని ఇలా మనం పెట్టుకున్నట్టయితే ఆవిరి బయటకు పోకుండా త్వరగా జున్ను అనేది రెడీ అవుతుంది. ఇదిగోండి మన జున్ను రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో.